రంగును చూపించు. ఇక్కడ కనిపించిన ఆ మేడం పేరు చెంగమ్మ. యూట్యూబ్లో చాలా అంటే చాలా ఫేమస్. ఒక 3-4 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారండి. మంచి టాలెంటెడ్ ఆ అక్క మాత్రం. మరి అంత సబ్స్క్రైబర్లు రావడానికి ఈ అక్క చేసేది ఏంటా, ఏం కంటెంటా అనుకుంటున్నారా? ఇదే కంటెంట్. చూశారు కదా, వాళ్ళు ఏం అడిగితే అది చూపించడం, వాళ్ళకి ఏం కావాలంటే అలా సాటిస్ఫై చేయడం. సారీ, నేను ఇలా మాట్లాడడం కూడా తప్పే కావచ్చు, కానీ తప్పడం లేదు. చూడండి చెంగమ్మ అక్కగారు, ఒక తమ్ముడుగా చెప్తున్నాను, మీరేదో 4 పైసలు సంపాదించుకోవడం యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు, కానీ చేసే పద్ధతి ఒకటి ఉంటుందండి. మీరు సమాజంలో బ్రతుకుతున్నారు. మీ వీడియోలు మీ ఇష్టం, మీ లైఫ్ మీ ఇష్టం అంటే కుదరదక్క. ఇక్కడ మీరు సమాజంలో బ్రతుకుతున్నారు. మీ వీడియోలు నలుగురు చూస్తున్నారంటే వాటి వల్ల ఇన్స్పిరేషన్ ఉండాలి, కానీ దీన్ని చూసి ఇంకా వేరే దగ్గర వేరేలాగా ప్రయత్నించడానికి చాలా అవకాశం ఉంది. ఇంకొక మాట చెప్పనా మీకు చెంగమ్మ అక్క, ఒక మాట చెప్పనా? మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, మీకు పిల్లలు ఉన్నారు, అబ్బాయి అమ్మాయి ఉండొచ్చు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా చాలా కష్టం అవుతుంది. మీకు వచ్చే కోడలు ఆలోచిస్తుంది, మా అత్త ఇలాంటిదా అని. మీకు పుట్టిన కూతుర్ని చేసుకోవడానికి ఏ అల్లుడు కూడా మీ దగ్గరికి రాడు. ఏంటి వామ మా అత్త ఇట్లుంది, ఇంకా వాళ్ళ కూతురు ఎట్లుంటుందో అని ఆలోచిస్తాడు. డబ్బులు సంపాదించవచ్చు, బట్ సంపాదించే పద్ధతి ఇది కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఉన్నారు, చాలా కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేడీస్కి కూడా. వాళ్ళని కూడా తప్పు ధోరణిలో చూసే అవకాశం ఉంది. నేటి యువత అసలుకే ఎక్కడ చెడుగా ఉంటే అక్కడ సిద్ధంగా వాలిపోవడానికి రెడీగా ఉన్నారు అబ్బాయిలు. ఇలాంటి సిచ్యువేషన్స్లలో మీరు ఇలాంటి వీడియోలు చేసి పబ్లిక్లో వదలడం, అది మాత్రం ఏమాత్రం అసలుకి కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాను అక్క, ఒక తమ్ముడుగా చెప్తున్నాను అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, ఒక కొడుకు అనుకున్నా పర్లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇవి కాదక్క చేయాల్సిన పద్ధతి, వీడియోలు చేయాల్సిన పద్ధతి, సంపాదించే పద్ధతి ఇది కాదు. మీ హస్బెండ్ బయటికి వెళ్ళినా సరే, అరే అలారా మీ భార్య మీ వైఫ్ అలాంటిదిరా అంటే గుండె పగిలి చేస్తాడు. అర్థం చేసుకోండి. మీ బంధువులలో ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ, నలుగురిలో గౌరవంగా బ్రతకాలన్నా కానీ కుదరదు మీకు. అందరూ నువ్వు వచ్చావంటే అందరూ ఒక వింతలా చూస్తారు. ఈమె యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలాంటి వీడియోలు చేసేది. ఇంకా ఆ వీడియో ఫుల్గా పెట్టలేదు. ఆ వీడియో ఫుల్గా పెడితే నన్ను కూడా తిడతారు, మధు నువ్వేంటి మధు ఇలాంటి వీడియో పెట్టావు అని. అందుకే ఫుల్గా పెట్టలేదు, జస్ట్ మీకు తెలియాలి అని పెట్టాను. ఎందుకంటే ఒక అవేర్నెస్ కల్పించాలి, ఒక ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పాను. థ్యాంక్ యూ.